9:30కు శివరాత్రి జాగరణకు నేను వచ్చిన 9:10కి రావాల్సి వచ్చింది 7 గంటలకు ఉండాల్సినని వచ్చి 10 నిమిషాలు అడిగి కూర్చుంటే మళ్ళీ ఫోను ఆడికి రాకముందు మా జిల్లా కలెక్టర్ గారికి విసుగొచ్చేసినట్టున్నది ఓపిక లేదు ఏం చెప్పాలని అర్థమవుతలేదు జీవోలన్నీ నేనే చెప్తున్నాం గెజెట్లు నేనే చెప్తున్నాం వాళ్ళు చదువుకున్నారు నేను చదువుకోలేదు వాళ్ళకి పిఏలు పిఎస్లు చెప్పేటోళ్ళు పక్కపొంటి స్పెషల్ సెక్రటరీలు ఉంటారు నాకు పిఏ లేడు పాడలేడు నా తెలివి నేను నమ్ముకొని నా ఫోన్ నేను పట్టుకున్నా నాకు తెలిసిందైతే చెప్పినాం ఇవన్నీ రూల్ పొజిషన్ ఉంది అని చెప్పినాం లేదు అని అంటే రాజీనామా చేసి పడేస్తా అని చెప్పిన మళ్ళా పోటీ రెడీ ఓడొస్తాడో రానిగా పోటీ వీడు పారిపోయినాడు వస్తాడా ఓడిపోయిన వస్తాడో చూస్తా ఆఖరికి ఇద్దరికి కూడా రెడీ ఉన్నది వాళ్ళకన్నా ఒకసారి రూపెట్టుకోవాలి ఈడు మమ్మల్ని కొట్టిండు ఈయన కొట్టి వండబెడతామని వాళ్ళన్నా రావాలా కనీసం జనమన్నా బాగుపడతారు ఇది సంగతి రాత్రి అడిషనల్ కలెక్టర్ గారు ఫోన్ చేసి శివరాత్రి శుభాకాంక్షలు ఎమ్మెల్యే గారు అని అన్నాడు ఆయన కలవలే ఇప్పటికీ కలవాలని నాకు కోరిక లేదు ఫార్మాలిటీస్ ఏమన్నా బాగున్నావా అని మాట్లాడతాం కదా ఏడైనా కలిస్తే మీరు కనిపిస్తుంది ఏమైనా తెచ్చిస్తానా అన్న మీకు మరి బాగున్నావా అనగా నేను జేబులో పెట్టాను మర్యాదనే కదా ఆ మర్యాద మర్చిపోయారు సరే పోనీ ఏమన్నా చెప్పండి అంటే శివరాత్రి శుభాకాంక్షలు అంటే మీకు కూడా శుభాకాంక్షలు అన్నా అని చెప్పిన జూపల్లి కృష్ణారావు గారు వస్తున్నారు ఇనాగ్రేషన్కి అనగానే ఆడోడీడోడైనా మాట్లాడి రాని ప్రోటోకాల్ ప్రకారంగా ఎంతమంది మంత్రులు 16 మంత్రులు ఉండాల్సిందే 6 ఖాళీ పెట్టారు కదా 10 మంత్రులు వచ్చి ఇక్కడ ఇనాగ్రేషన్ చేసినా నేను ఆఖరి లైన్లో నిలబడతా కానీ నాన్ ప్రోటోకాల్ వ్యక్తులు వస్తే ఊరుకుండేది లేదు లాస్ట్కు క్యాన్సిల్ అయింది మళ్ళా పెట్టిరు లాస్ట్కు పదకొండు 10:32కు సార్ డిస్ట్రిక్ట్ హాస్పిటల్లో అడిషనల్ ఫ్లోర్ ఇనాగ్రేషన్ ప్రోగ్రామ్ ఈజ్ అట్ 2:30 PM దెన్ అగైన్ మళ్ళీ సెట్ అయింది రాత్రి 11:30కు జూపల్లి మినిస్టర్ గారి ఫోన్ ఉంటుంది అలా పిఎస్డి ఉంటుంది 12:30కు నేను చేసిన రాత్రి చేస్తే పిఏ మాట్లాడు చెప్పిన మొత్తం చెప్పాల్సిన మాటలన్నీ మీ ముందర చెప్తే బాగుండదు నేను కూడా ఎందుకంటే నేర్చుకోవాలి కదన్నా లీడర్ క్వాలిటీస్ అన్పార్లమెంటరీ ముఖ్యమైన క్వాలిఫికేషన్ డాక్టర్ కావాలంటే మెడికల్ ఎంబీబీఎస్ చదవాలన్నట్టు అన్పార్లమెంటరీ వాడితే వాడు ఫస్ట్ క్లాస్లో పాస్ అవుతాడు లీడర్ ఇవన్నీ నిన్న మాట్లాడాల్సిన పరిస్థితికి వచ్చింది సరే నేను కూడా నాకు ఎల్కేజీ కదా ఇప్పుడు అన్పార్లమెంటరీలో కొంచెం టైం పడుతుంది దానికి కానీ వాళ్ళు అనుకుంటారు అట్లా కానీ నేను పిహెచ్డీ అనిలా కాబట్టి రాత్రి 12:30కి చెప్పినాం పొద్దున 8:30కు 9 గంటలకు మా సార్ది ఫోన్ ఉన్నది జీజీహెచ్ సూపరింటెండెంట్ గారిది ఎత్తలేదు కలెక్టర్ గారిది ఉంది ఎత్తలేదు మినిస్టర్ గారు చేసిరు మాట్లాడినా చెప్పిన రూల్ పొజిషన్ చెప్పమంటే జీవో నెంబర్ 116 అవుతుండే మా అన్న ప్రొవిషన్ అండ్ ఎక్సైజ్ మినిస్టర్ గారు శాఖామాత్యులు జూపల్లి కృష్ణారావు గారు చాలా సీనియరు 2004లో నాతో పాటు కాంగ్రెస్లో నేను జిల్లా పరిషత్ చైర్మన్ ఆయన మంత్రి ఆ టైంలో నేను ఆయనకు పరిచయం లేదు ఈ టైంలో అందరికీ పరిచయం కావాల్సి వచ్చింది అది కేసీఆర్ గారు రేవంత్ రెడ్డి గారు కావాల్సి వచ్చింది పాపం అందరు గుర్తుపట్టాల్సి వచ్చింది ఏదో సినిమాలో చెప్పినట్టు అట్లయింది వాళ్ళు ఫోన్ చేసి నేను వస్తలేను మీ ఇష్టం అంటే నా ఇష్టం ఏముంది ఏముంటుంది ఉంటుంది అన్న నా ఇష్టం ఏమన్నా ఎమ్మెల్యే ఇస్ ఎంపవర్ నేనన్నా ప్రోటోకాల్ ఎవరు ఉంటే వాళ్ళు రండి అన్న ఆఖరికి ముఖ్యమంత్రి గారు వస్తే ప్రోటోకాల్లో నా పేరు పెట్టకున్నా ఎన్ని శంకుస్థాపనలు చేసినా ఎంత డెవలప్మెంట్ చేసినా నేను స్వాగతిస్తున్నా ఎక్సెప్ట్ పార్టీ మారుడు తప్ప మిగతా అన్నిటికీ నేను సహకరిస్తాను మీరు రండి లేదు ప్రోటోకాల్ పాటించరు అని చెప్పినాం లాస్ట్కు నేను వస్తలేను నేను అట్లా కాదు నన్ను అర్థం చేసుకో ఏది లేదన్నా యాజ్ పర్ ప్రోటోకాల్ ఉందా 1116 చెప్తే నేను అన్నది 1116 నువ్వు 520 59/1 ఆర్టికల్ 18 స్టేట్ గజెట్ సెంట్రల్ గజెట్ అన్నీ చెప్పినాం అన్న నేను దీన్ని బట్టి చేయండి అంటే నేను జిఏడికి రాసి నేను చెప్తా అంటాడు ఇవాళ ఏ వారం అన్నా సెకండ్ సాటర్డే అన్న ఆఫీస్ బంద్ ఉంటుంది జిఏడికి లెటర్ రాస్తారు అది వచ్చేవరకు 4 రోజులు అవుతుంది ఇవాళ ఇనాగ్రేషన్ చేస్తారు నేనేం చేయాలన్నా మరి ఏం చేయాలన్నా ఇట్లా కొట్టానా ఇట్లా కొట్టానా ఇట్లా కొడితేనే ఇండేటట్టున్నారు ఇది